యజ్ఞమారిగా చేశాం. నార్మల్సీ వచ్చే వరకు అక్కడి నుంచి రాకూడదు అనుకున్నాం. ఈరోజు నార్మల్సీ వచ్చిన తర్వాత వచ్చాం. ఈరోజు మీ అందరి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించింది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వాలనుకున్నాం. నీళ్లు వచ్చి వస్తువులు కోల్పోతే 25,000 రూపాయలు, ప్రతి ఒక్క ఇంటికి 25,000 రూపాయలు చరిత్రలో ఎప్పుడు ఇచ్చి ఉండరు. ఇది ఒక రికార్డ్. ఇది 25,000 రూపాయలు ఇచ్చాం. పైనుండే వాళ్ళకు చిన్న పెద్ద లేకుండా 10,000 రూపాయలు ఇచ్చాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ దాల్ కానీ, 1 కేజీ ఆయిల్, 1 లీటర్ ఆయిల్ కానీ, 1 కేజీ కందిపప్పు కానీ, 2 కేజీలు ఆనియన్, 2 కేజీలు టమోటా ఇచ్చాం. అందరికీ ఇచ్చాం. ఫుడ్ కాడ ఎక్కడ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, కొంత వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరికి తిండి పెట్టాలని ప్రయత్నం చేశాం. డ్రోన్స్ కూడా ఉపయోగించాం, హెలికాప్టర్స్ ఉపయోగించాం, ఆర్మీని ఉపయోగించాం, మొత్తం సర్వశక్తులు వడ్డాం. కానీ నార్మల్సీ తేగలిగాం. అక్కడ మొత్తం ఆ వరదల్లో ఏదైతే బుడమేరు బ్రీచెస్ ఉంటే ఓరాహోరిని మన వాళ్ళు పోరాడారు. లోకేష్ కానీ రామానాయుడు అక్కడే ఉండి దాన్ని రాత్రింబగుళ్ళు కష్టపడ్డారు. కడానైతే రామానాయుడు అయితే భోజనం కూడా లేకుండా అక్కడే పడుకున్నాడు. ఒక చరిత్రలో ఏంటంటే పైన బ్రీచ్ ఉంది, నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు కిందికి పోవడం లేదు, కిందన ఎక్కడికక్కడ బ్లాక్స్ అయిపోయినాయి. పైన నీళ్లు నిలపాలి, కిందన ఈ బ్రీచెస్ అని తీసేసి కిందికి పంపించాలి. శత విధాల ప్రయత్నం చేశాం, ఫైనల్గా చేయగలిగాం. దానివల్ల ఆ నీళ్లు పంపించగలిగాం. ఈరోజు అన్ని విధాల మోటార్ బైక్స్ ఉంటే 3,000 రూపాయలు ఇచ్చాం, ఆటోలకు 10,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్కన వ్యాపారాలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయడం కోసం ఇన్సూరెన్స్ అంతా ఇప్పించాం. ఇంకొక పక్కన 40 లక్షల కంటే తక్కువ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. 40 లక్షల నుంచి 1,50,00,000 వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ 1,00,000 రూపాయలు ఇచ్చాం. 1,50,00,000 పైన వ్యాపారాలు చేసే వాళ్ళ టర్నోవర్ను బట్టి 1,50,000 రూపాయల ఆర్థిక సహాయం చేశాం. 45 సంవత్సరాలుగా నేను చూశాను కానీ ఇంత పెద్ద ప్యాకేజీ ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఒక తృప్తి. ఏ మాట అయితే ఆ రోజు చెప్పామో మళ్ళీ మిమ్మల్ందరినీ నిలబెట్టడం కోసం చేయూతనిస్తాం అని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది పంటలకు కూడా ఫస్ట్ టైం 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తున్నాం. అన్ని కమర్షియల్ పంటలకంతా పెంచాం బాగా. ఎందుకంటే రైతు కూడా పూర్తిగా చితికిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక పక్క కౌలు రైతుకి ఇమ్మన్నాం, ల్యాండ్ లార్డ్కి కాదు. ఎవరైతే నష్టపోయిన కౌలు రైతు ఉన్నాడో ఆ కౌలు రైతుకు నేరుగా చేరేట్టుగా ఆయనకి ఇమ్మన్నాం. ఇండల్లో ఉండే ఇంటి ఓనర్కి కాకుండా ఇంటి అద్దెకు ఉండే టెనెంట్కి ఇమ్మని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దాని ప్రకారం ముందుకు పోయాం. అది కూడా ఈరోజే ఇవ్వడం, మీ అందరికీ చెప్పుకునే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు క్యాబినెట్లో అది కూడా ఫైనలైజ్ చేశాం. ఈరోజు క్యాబినెట్ వరకు మీరు చూస్తే చాలా సమస్యలకి శ్రీకారం చుట్టాం పరిష్కారానికి. దీపావళికి వీలైతే, అది కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తాన్నామో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. ఏదైతే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనందరిపైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. కోట్ల మంది ఆశలు పెట్టుకున్నారు.
ప్రతి అడుగు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజల కోసం వేయాల్సిన అవసరం ఉంది. అనునిత్యం పేదవాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నమ్మకం పెట్టుకున్న తర్వాత తప్పులకు, పొరపాట్లకు, ఎగోలకు, కక్ష సాధింపులకు పోవద్దని మిమ్మల్ని కోరుతున్నా. ఒకవేళ కక్ష సాధింపు చేయాలంటే నేనే చేయాలా, మొదటి వ్యక్తిని. కానీ నా ఉద్దేశం అది కాదు. కానీ అదే మరి చెప్తున్నా, తప్పులు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. చట్ట ప్రకారం ఎవరిని శిక్షించాలో ఆ శిక్ష జరుగుతుంది. కానీ చట్టాన్ని మన చేతల్లో తీసుకోవాలన్న ఆలోచన మనకొద్దు. ఈ విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రెండోది, ఎన్నికల ముందు ఈ 100 డేస్లో మీరు చూపించిన సమన్వయం అమోఘం. ఈ సమన్వయం ఇంకా మెరుగుపరుచుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఎమ్మెల్యేలు ఉన్నాం. అదే సమయంలో మిగిలిన రాజకీయ పార్టీలు అక్కడ సహకరించాయి. తెలుగుదేశం ఉంటే బీజేపీ, జనసేన సహకరించారు. జనసేన ఉంటే బీజేపీ, తెలుగుదేశం సహకరించారు. బీజేపీ ఉంటే జనసేన, తెలుగుదేశం సహకరించారు. అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత గౌరవ శాసనసభ్యులపైన, పార్లమెంట్ సభ్యులపైన మీ పైన ఉంది. ఇది కూడా చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అందరూ కలిసి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు ఎక్కడికక్కడ ఇది చేసుకోవాలి. మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఆలోచిస్తున్నామో అదేవిధంగా మీరు కూడా నియోజకవర్గాలు ఆలోచించి దీన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అవతల స్థాయి అనునిత్యం విష ప్రచారం, విషం కక్కే పరిస్థితిలో ఉన్నారు. దీన్ని నమ్మతారా అంటే ప్రజలు నమ్మరు. కానీ ఏ మాత్రం కూడా మనం అశ్రద్ధ చేసి వాళ్ళు ఏం చెప్పినా పర్వాలేదు, మేమేం మాట్లాడమంటే మాత్రం కరెక్ట్ కాదు. మనం చేసే పనులు చెప్పుతూనే, చేసిన పనులు చెప్పుకుంటూనే, చేయబోయే రోజుల్లో కూడా ఏం చేస్తాం అన్నీ చెప్తూనే వాళ్ళకు కూడా సరైన సమాధానం, ఏదో వ్యక్తిగత విమర్శలకు పోవడం కాదు. కానీ వాళ్ళు చేసే దాంట్లో వాస్తవం లేదనేది ప్రజలకు అనునిత్యం మీరు చేయాల్సిన పని ఉంది. అది కూడా చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య కూడా నేను చూస్తున్నాను వాళ్ళ ప్రచారం. 5 సంవత్సరాలుగా ఇప్పుడు 6వ సంవత్సరం బాబాయిని చంపినప్పుడు రక్తపోటని చెప్పి ఆ తర్వాత సాయంత్రానికి పోస్ట్ మార్టంలో బయట వస్తానే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో రాసి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక అబద్ధాన్ని క్రూరాతి క్రూరంగా చంపిన విషయాన్ని కూడా మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయాలి, లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టాలని పెట్టారు. రాజకీయ లబ్ధి కూడా పొందారు. దానికి కారణం మనం చెప్పలేకపోయాం. ఈ విషయాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఎప్పటికప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల నష్టాలేంటో మనం చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో నామినేషన్స్ కూడా ఉంటాయి. మీ కాన్స్టిట్యున్సీలో నామినేషన్స్ ఉంటాయి, రాష్ట్రంలో నామినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా అందరినీ బ్యాలెన్స్ చేయాలో బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 100 రోజుల్లో 1000 అడుగులు ముందుకేసాం. ఇంకా వేగం పెంచుతాం. సెట్ అవుతాను, ఇంకా వేగం పెంచుతాం. కానీ అనునిత్యం మనం ఏం చేయబోతున్నాము, ప్రజలను కూడా ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజే మీరు చూస్తే ఎల్జీ పాలిమర్స్ ఎక్స్గ్రేషియా దగ్గర 6,000 కుటుంబాలకు 20,000 మంది మెంబర్స్ ఉంటారు. 60 కోట్ల రూపాయలు నిన్నే సెటిల్ చేశారు. విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, పార్లమెంటు మెంబర్ ఇద్దరు ఆధ్వర్యంలో ఈ సమస్య కూడా పరిష్కారం అయింది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనం ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నాం. వీలైనంత వరకు మన శక్తికి మేర అన్ని సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నా. రాబోయే 20వ తారీఖు నుంచి 6 రోజులు
అటు కేంద్రం చేసిన పనులు, ఇటు రాష్ట్రం చేసిన పనులు రెండు వల్ల ప్రజా జీవితంలో ఎలాంటి లాభం వచ్చింది, ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అనే విషయాలు మీరు చెప్తూనే భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు కూడా అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ఏ విధంగా చేస్తున్నామో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు 93% స్ట్రైక్ రేటుతో మనల్ని గెలిపించారు. ప్రజలు గెలిపించారు కాబట్టి ఢిల్లీలో మన రాష్ట్ర గౌరవం పెరిగింది. ఢిల్లీలో మన రాష్ట్ర గౌరవం పెరిగింది కాబట్టి తిరిగి ప్రజలకు పనులు అవుతున్నాయి. ఆ విషయం కూడా మీరు చెప్పాలి. ఈరోజు గుజరాత్ ఉంది, కంటిన్యూటీ ఉంది. అక్కడ 30 ఏళ్ళ నుంచి ఒకే ప్రభుత్వం ఉంది. 30 ఏళ్ళ నుంచి వాళ్లే ఉన్నారు కాబట్టి గుజరాత్ బ్రహ్మాండంగా స్మూత్గా డెవలప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. మనం కూడా ప్రజలకు చెప్పాల్సింది 175 గెలుస్తామనో 40 ఏళ్ళు ఉంటామనేది కాదు. మనం నిరంతరం కానీ ప్రజల సహకారం ఉంటే ఎలాంటి మంచి పనులు చేయగలుగుతామో ఈ 100 రోజులు ఒక ఉదాహరణ నిదర్శనం. భవిష్యత్తు కూడా మనం చేసే పనులన్నీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోవడం మీ బాధ్యత. ఇంకొక విషయం కూడా కోరుతున్నా, ఆల్ ఎమ్మెల్యేస్ని కనీసం నెలకు 10 రోజులు ప్రజల్లో మనం ఉండాలి. ఈ విషయం కూడా అందరినీ కోరుతున్నాం. అదే సమయంలో జిల్లాలో కూడా ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ని తొందరలో నియమిస్తాం. వాళ్ళు కూడా వస్తారు. 3 పార్టీల్ని సమన్వయం చేసే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్తాం. రాష్ట్రంలో మీ విధంగా సమన్వయం చేసుకుంటున్నాము. జిల్లాల వారీగా 3 పార్టీల అధ్యక్షులు, పార్లమెంటు మెంబర్లు కూర్చొని చేస్తారు. అదే మాదిరిగా చిన్న చిన్న సమస్యలుంటే అభివృద్ధి విషయంలో, గవర్నమెంట్ విషయంలో మినిస్టర్స్ వచ్చి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఒకటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు. దీన్ని కూడా మేమందరం మాట్లాడుకొని మీకు క్యాండిడేట్లు చెప్తాం. అది కూడా ఏం చేయాలని వర్కౌట్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ 6 రోజులు ప్రజాక్షేత్రంలో మీరుండి గవర్నమెంట్ ప్రోగ్రాం చేద్దాం. పార్టీని పూర్తిగా సమన్వయం చేసుకుందాం. అప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా వెళ్తుంది. అయితే ఎప్పుడు కూడా గవర్నమెంటే చేస్తుందనుకుంటే పార్టీ పార్టిసిపేట్ చేయరు. గవర్నమెంట్ చేసే పనులు వాళ్ళు చేస్తే పార్టీలు ముగ్గురు కలిసి మీరు ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి, ఎడ్యుకేట్ చేయాలి. మనం చేసిన పనుల్ని ప్రజా చైతన్యంతో ముందు తీసుకుపోతే చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,